హలో ఇండియన్ ఫుడీ లవర్స్, ఈ రోజు వీడియోలో హెల్తీగా ప్రోమోగనేట్ అండ్ బనానా మిల్క్ షేక్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రోమోగనేట్ లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా దానిమ్మ ఒక బెస్ట్ యాంటీ ఎసిడ్ గా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 2 దానిమ్మ కాయలతో జ్యూస్ చేస్తున్నాను. దానిమ్మ కాయల్ని ముందుగా పీలప్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా దానిమ్మ కాయలను కట్ చేసుకోండి. సైడ్లలో ఇలా లోతుగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 పక్కల కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గింజల్ని తీసుకోండి. ఈ గింజలన్నిటిని తీసుకొని మిక్సీ జార్ లో వేసుకోండి. కాచి చల్లార్చుకున్న పాలు 250 ml తీసుకోండి. మీకు కావాలనుకుంటే పచ్చి పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనికే కట్ చేసి పెట్టుకున్న ఒక బనానా ముక్కల్ని తీసుకోండి. బనానాస్ తీసుకోవడం వలన దానిమ్మ జ్యూస్ కి స్వీట్నెస్ మరియు థిక్నెస్ వస్తుంది. అందులోనే 4 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోండి. ఇందులోనికి బనానా తీసుకున్నాం కాబట్టి 4 టేబుల్ స్పూన్ల షుగర్ బ్యాలెన్స్ అవుతుంది. ఇందులోకి 4 నుంచి 5 ఐస్ ముక్కలను తీసుకోండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇవి అన్ని వేసుకున్న తర్వాత మిక్సీ మూతను పెట్టి గ్రైండ్ చేసుకోండి. 2 to 3 మినిట్స్ స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ని స్టన్నర్ తో వడగట్టి తీసుకోండి. ఇలా వడకట్టడం వలన గ్రైండ్ కాని దానిమ్మ గింజలు సపరేట్ అయిపోతాయి. ఇలా వడపోసుకున్న తర్వాత ఒక గ్లాస్ లోనికి తీసుకోండి. అంతేనండి, మీకు కావలసిన ప్రోమోగనేట్ అండ్ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్లే. ఈ మిల్క్ షేక్ పిల్లలకు పెద్దవాళ్లకు ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ మిల్క్ షేక్ ని మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ మిల్క్ షేక్ అయినా కావాలనుకుంటే కామెంట్ చేయండి.